ఇంకో ఈ చెట్టు మొత్తం ఇదిగో ఒకటే ఎట్లుంది కాపు ఎట్లుంది కాయ బార ఎట్లుంది సైజు ఉంది కాయ కూడా ఏ చెట్టుకైనా అంతే ఉంది ఈ చెట్టు అనేది ఆ చెట్టు ఎవరు చూసినా అంతే అనాలా చెప్పిన రైతులు చెప్తున్నా కూడా అంతే ఎత్తు ఎంత ఉంది ఎత్తు ఉంటుంది 3 అడుగులు ఎత్తు ఉంటుంది 3 అడుగులు పెరిగింది 4.5 ఇంచులు ఉంటుంది కాయ మీరు చూపించింది అంతే ఉందండి నాకు కాయటం అంతే ఉంది నిరుడు కూడా అంతే కాసింది కానీ గారి తోట మీరు కూడా చూసారు కదా మీరు ఏమైనా వ్యవసాయం చేస్తారా చేస్తా మీరే రకాలు ఈ రకానికి మీరేసిన రకానికి మీకు ఎట్లా అనిపించింది మా రకం ఎప్పుడో భూస్థాపితం అయినట్టు అయిపోయింది నిల్లు అయిపోయింది ఇది మాత్రం సూపర్ అండి నేను చూసిన దాంట్లో మా ఏరియా కంటే సూపర్ ఇది వేసుకోవచ్చు ఇది హైట్ ఎట్లుంది కాయ సైజ్ ఎట్లుంది బ్రహ్మాండంగా ఉందండి ఇక ఈ సంవత్సరంలో నేను చూడలే అంటే మీరు చూసిన దాంట్లో ఇది టాప్ ఉందంటారు నమస్తే అండి మీ పేరండి ఇంటి పేరు మందడపు మల్లయ్య గారు ఇదే ఊరండి మంచుకొండ గ్రామం రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లా ఓకే ఈ రకం పేరండి వసుంధర 557 ఒకసారి చెట్టు చూపించండి పైన బాగా ఎంత బాబా ఇది మొత్తం వేసిందంట 4.5 ఎకరాలు చెప్పండి నువ్వే దగ్గర చెట్టు చూడు 4.5 ఎకరాలు వేసారు 4.5 వేసాను ఓకే ఈ ఎన్ని రోజుల పంట ఇది 8 నెలలు మీరు వేసి ఎన్ని రోజులు అవుతుంది నేను వేసి ఇప్పుడు 4 నెలలు అవుతుంది 4 నెలలు 110 నుంచి 120 రోజులు ఓకే ఎట్లుంది సార్ ఇది మాకు మంచిగా అనిపించబట్టి తీసుకొచ్చి వేసినా మంచిగా అనిపిస్తుంది ఎట్లుంది కాపు ఎట్లుంది కాయ బార ఎట్లుంది సైజు ఉంది కాయ కూడా ఏ చెట్టుకైనా అంతే ఉంది ఈ చెట్టు అనేది ఆ చెట్టు అనేది కొద్దిగా ఈ ఆడాడ గొబ్బలు వచ్చినాయి కానీ అదే నల్లి ప్రభావం వల్ల మొత్తం పీల్చేసినాయి కాకపోతే ఇది మాత్రం ఇది కూడా కొంత పెట్టినాయి ఇక్కడ ఈ గడ్డకి అయితే కొంత నారు దెబ్బతిని వేయలే కొంత వేసిన ఒక 1 ఎకరం 30 గుంటల సుమారు వేసిన ఓకే వేస్తే దాన్ని చూసి మళ్ళీ ఇదే కావాలని తీసుకొని వచ్చి ఇదే చేసిన ఓకే ఇప్పుడు ఈ పడ్డ కాయ మట్టుకు ఎంత కావచ్చు అండి 10 క్వింటాలు అయింది 10 క్వింటాల్ సింపుల్గా ఎకరానికి 10 చొప్పున వచ్చింది ఇప్పుడు పడ్డ కాయ మట్టుకు ఇంకా పడేది ఏమో కానీ ఇప్పుడు కాసిన వరకు కాపు బాగా పడింది ఓకే మీరు ఎవరు చూసినా అంతే అనాలా చెప్పిన రైతులు చెప్తున్నా కూడా అంతే ఎత్తు ఎంత ఉంది ఎత్తు ఉంటుంది 3 అడుగులు ఎత్తు ఉంటుంది 3 అడుగులు పెరిగింది 3 అడుగులు ఉంటుంది ఇది అచ్చ ఎంత పెట్టారండి 30 అంతే 30 వేసుకో 33 ఇంచులు 33 ఉంటుంది 33 పెట్టినా కానీ మొత్తం కలిసిపోయింది మందులు ఎట్లాంటివి కొడతారు ఇక మందులు అంటే మా బాబు చేసుకొస్తాడు ఆ మందులు పేర్లు ఇప్పుడు పాత మన రోగారును ఇదో వెలుపు కొట్టిండు మొన్న నేనంటే ఇక అసలు అన్ని కంపెనీ మందులు ఏరే రకరకాల మందులు వచ్చినాయి ఆ మందులు కొడతాయి
ఓకే, ఇప్పుడైతే ఒక 25 క్వింటాలు పడింది అంటారు. కీలకి ఈ మోపినట్టు కాయ పైన కానీ నాకు 25 క్వింటాల చొప్పున ఎకరానికి ఇదిగో 4 పై స్టెప్ ఇగో ఈ చెట్టు చూడండి, ఇంకో ఈ చెట్టు మొత్తం ఇదిగో ఒకటే చెట్టు, ఇగో కాయ బారు. 4.5 ఇంచులు ఉంటుంది కాయ. చూపించింది అయితే ఉందండి, నాకు కాయటం అయితే ఉంది. నిరుడు కూడా అంతే కాసింది, కానీ నాది ఎప్పుడు వస్తాడు కానీ నిరుడు కూడా వచ్చి చూసింది, కానీ అన్ని 33 రకాలు మీరు చూసి మీరు ఎక్కడ తోటలో చూసి వచ్చినట్టే ఉంది సేమ్. నేను తోటలో కూడా ఎవరి చూడాల, మన కంపెనీలో విత్తనాలు కాడ కంపెనీ చూసి తోటల కాడికి ఒకసారి ఆ మధ్యలో పొలాల దగ్గర తీసుకుపోయినప్పుడు వచ్చిన ఒకసారి తోటల దగ్గర. ఇదేంటండి చుట్టూ ఇక ఒక చెట్టుకు ఉన్నాయి, ఒక చెట్టు లేదంటానికి లేదు. ఇక అన్ని చెట్లకు ఉన్నాయి. వంతు చెట్లు దెబ్బతినాయండి. ఈ నల్లికి మాత్రం మెయింటైన్ చేశారంటే మామూలు విషయం కాదు. ఎక్కడ ఇట్టాలి చెట్లు తోట కనపడలేదు అసలు. రోడ్డు అమ్మటి కూడా మొత్తం ఎర్రగా పీల్చి వదిలేసింది. మామూలు మొత్తం కూడా ఇన్ని మందులు కంపెనీ మందులు కూడా మంచి మంచి మందులే పడతారు. ఓకే, మీ పేరండి? భిక్షం అండి, వాంకుడోతు భిక్షం గారు. ఇప్పుడు ఈ మల్లయ్య గారి తోట మీరు కూడా చూసారు కదా, మీరు ఏమైనా వ్యవసాయం చేస్తారా? చేస్తా. మీరే రకాలు వేసారు? ఆ కంపెనీ పేరొద్దు, ఈ రకమైతే వేయలే కదా. మీకు ఈ రకానికి మీరు వేసిన రకానికి మీకు ఎట్లా అనిపించింది? మా రకం ఎప్పుడో భూస్థాపితం అయినట్టు అయిపోయింది, నిల్లు అయిపోయింది. ఇది మాత్రం సూపర్ అండి, నేను చూసిన దాంట్లో ఏరియా కంటే సూపర్. ఇది వేసుకోవచ్చు. ఇది హైట్ ఎట్లుంది, కాయ సైజ్ ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉందండి, ఇది సూపర్ ఉందండి. దీనికి మించింది ఇక ఈ సంవత్సరంలో నేను చూడలే. అంటే మీరు చూసిన దాంట్లో ఇది టాప్ ఉంది అంటారు. పర్వాలేదు, ఇతను బాగుంది. వైరస్ కూడా తట్టుకుందండి. అదే కాదు, నేను చూసిన విత్తనాల గురించి ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను చూసిన దానికి అదే 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 నేను ఆడబెట్టి నాకైతే దీంట్లోనే కలిసి వస్తుంది తెచ్చిన విత్తనాలలో. అదే ఇప్పుడు ఈ కాయ పడ్డకాయ మీకు ఎంత కావచ్చు అని అంచనా అండి? ఒక ఎకరానికి నుంచి 25 వద్దు అంటారు, అటు ఇటుగా 20 దాటిద్ది. 20 దాటిద్ది అంటారు. బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకేనండి.